అందరికీ నమస్కారం. ఈ రోజున మోడీ గారి చిన్న కలంపోటుతోటి సామాన్య ప్రజానీకం రోడ్ల మీద పడ్డారు. జీవితంలో మార్పొచ్చింది. అన్ని రకాల చిరు వ్యాపారాలన్నీ నాశనం అయిపోయినాయి. తర్వాత ఏంటంటే రకరకాల అపోహలు ఇవాళ ఒక ప్రకటన, రేపు ఒక ప్రకటన, ఒక స్టెబిలిటీ లేని ప్రకటనలు గవర్నమెంట్ మనకి రోజు రోజు పేపర్ల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా తోటి ప్రజల మధ్యకి విసురుతున్నారు. దాంతో ఏమవుతుందంటే ఒక అయోమయంలో పడిపోయారు. అంటే మనం సంపాదించిందంతా బ్లాక్ మనీనా? అంటే దీని అర్థం ఏంటి? బ్లాక్ అండ్ వైట్‌కి అర్థం చెప్పేటోళ్ళు ఎవరు లేరా? అసలు గవర్నమెంట్ యొక్క బాధ్యత కాదా? ఏదైతే బ్లాకు, ఏదైతే వైట్ అని చెప్పాల్సిన అవసరం మనం ఎన్నుకున్న మన ప్రతినిధులకు లేదా అనే ప్రశ్న మనలో అందరిలో ఉత్పన్నం అవ్వటం స్టార్ట్ అయింది ఇప్పుడు. ఎందుకంటే ఇవాళ ఆయన ఉద్దేశ్యం ఏంటి? నేను బ్లాక్ మనీ ఎరాడికేషన్ అని నేను ఈ ప్రతిపాదన చేశాను. కాబట్టి ఏంటంటే ఐ డినామినేషన్ నోట్స్ అన్ని లీగల్ టెండర్ లేకుండా పోతాయి కాబట్టి మీరు డిసెంబర్ 30th లోపు మీరు మీ మనీని మీరు మార్చుకునే అవకాశం ఉందన్నారు. కరెక్టే. అయితే మనీని మార్చుకోవాల్సి ఉందన్నప్పుడు తగినంత ముందు జాగ్రత్త చర్యగా ఏం చేయాలి? తగినంత డబ్బులు ఏటీఎంలో పెట్టాలి, తగినంత డబ్బులు బ్యాంకుల్లో పెట్టాలి, మార్పిడికి వీలుగా పెట్టాలి. కానీ మళ్ళీ చాంతాడంత క్యూలు 8 రోజులైంది వాళ్ళకి. 8 రోజులు గడిచినా కూడా అదే క్యూలు మెయింటైన్ అవుతున్నాయి. అదే టెన్షన్ పబ్లిక్ లో మెయింటైన్ అవుతుంది. వ్యాపారాలన్నీ కుప్పకూలిపోయినాయి. ఏ వ్యాపారం నడవట్లేదు. రియల్ ఎస్టేట్ బిజినెస్ అయితే అసలు తిరిగిరాని స్థితికి వెళ్ళిపోయింది. మరి ఇవన్నీ చూస్తుంటే తర్వాత ఏంటంటే దళారులు స్టార్ట్ అయ్యారు. రకరకాల డిస్కౌంటింగ్ మెథడ్స్ ని అప్లై చేసి బ్లాక్ మనీని ఎంత వైట్ చేస్తామనే స్లోగన్స్ తోటి, ప్రచారంతో మరి మనం ఎటుపోతున్నామో తెలియని స్థితిని వాళ్ళు కూడా కల్పించారు. రాజకీయ నేతలు సీఎం గారి ప్రకటనకు తోడు వీళ్ళ యొక్క చర్యలు మనల్ని భయపెట్టిస్తున్నట్టయింది. అయితే నిజంగా బ్లాక్ మనీ ఏంటి? వైట్ మనీ ఏంటి? అసలు మన దగ్గర ఉన్నదంతా బ్లాక్ మనీ అంటే ఇప్పుడు చూడండి, టోటల్ కరెన్సీలో సుమారు 86% హై డినామినేషన్ నోట్స్. ఎందుకంటే ఇవి ప్రవేశపెట్టింది మీరే. హై డినామినేషన్ ఎందుకు పెట్టారు? క్యారీ చేయడం వీలుగా ఉంటుంది, మార్పిడికి వీలుగా ఉంటుందని. పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ చేసినప్పుడు బండిల్స్ క్యారీ చేసుకోవటం వల్ల సెక్యూరిటీ ఉండదు. పెద్ద డినామినేషన్ ఉండటం వల్ల సెక్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి మీకు సుఖంగా ఉంటుంది. మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేయటంలో సులువు ఉంటుందన్న ఉద్దేశంతో హై డినామినేషన్ ప్రవేశపెట్టారు. ఆ రోజున మరి ఏం ఆలోచించారు? ఈ డినామినేషన్ వల్ల రేపొద్దున ఏదైనా ఉందా? తర్వాత ఏంటంటే బ్లాక్ మనీ విపరీతంగా పెరుగుతుందా అనే ఆలోచన ఆ రోజు ఎందుకు చేయలేకపోయారు? ప్రభుత్వం బాహాటంగా ఎంతో కాలం నుంచి చెప్పుకొస్తుంది 80 లక్షల కోట్ల నుంచి 200 లక్షల కోట్ల వరకు బ్లాక్ మనీ ఉంటుందని అంటున్నారు. కానీ ఎంత బ్లాక్ మనీని ఎక్కడుందని అనుకుంటున్నారు? సరే, ఆ మనీ అంతా ఈ స్కీమ్ వల్ల పెడతారని పిఎం గారు ఆలోచించి ప్రతిపాదన చేశారనేది ఆయన మనసుకే తెలియాలి తప్పితే మనం తెలుసుకునే పరిస్థితుల్లో మనం ఇవాళ లేము. అయితే ఇంకోటి ఏంటంటే ఇవాళ మీరు ఎంతమంది అయినా మీరు ట్రాన్సాక్ట్ చేసుకోండి, మీరు ఆన్లైన్ పేమెంట్లు చేసుకోండి, కార్డు యూసేజ్ చేసుకోమన్నారు. కానీ ఎంతమందికి ఇది సాధ్యం అవుతుంది? ఈవెన్ చాలా మంది సిటీల్లో బతుకుతున్న వాళ్ళు కూడా డెబిట్ కార్డు వాడడం చేతకాని వాళ్ళు ఉన్నారు. తర్వాత ఎన్ని షాపుల్లో, కిరాణా దుకాణంలో, తర్వాత బ్యూటీ పార్లర్లో కానివ్వండి, మిల్క్ పార్లర్లో కానివ్వండి, ఎన్ని చోట్ల మీకు స్వైపింగ్ మిషన్లు ఉన్నాయి. ఎన్ని చోట్లని క్యాష్లెస్ మనం బతకగలుగుతాం. డబ్బులు ఇవ్వకుండా మన కార్డు తీసుకెళ్లి స్వైప్ చేసి మనం అక్కడ పేమెంట్ చేయగలుగుతాం. దాన్ని ఎందుకు దృష్టిలో పెట్టుకోలేదు? ఈ ప్రతిపాదన చేసేటప్పుడు ఇవన్నీ ఎంతవరకు ఉన్నాయి, ఎంత పర్సంటేజ్ మనకి మనం ఇవన్నీ మిషన్స్ ఇవన్నీ అందుబాటు, మరి ఇవన్నీ మార్పు తీసుకురావాలంటే ఈ ప్రతిపాదన వల్ల సక్సెస్ అయ్యే అవకాశం ఉందా లేదనేది ఒక క్షణం కూడా ఆయన ఆలోచించలేడనే మనం అనుకుంటాం. కానీ ఆయన ప్రతిపక్షం వాళ్ళు కానీ, ప్రజానీకం కానీ చేసి విమర్శలను తట్టుకోవడం కోసమనో దేనికోసమనో నేను ఈ రాత్రి ప్రకటించింది కాదు. 6 నెలలు దీని మీద అధ్యయనం చేసి రేపటి రోజున ప్రాబ్లం ఉండదు, ఆ స్కీమ్ను అందరూ అభినందిస్తారు అనే ఉద్దేశంతో నేను ప్రతిపాదన చేయడం జరిగిందని చెప్పాడు. మరి 6 నెలల సాధనలో ఆయన తెలుసుకున్నది ఏంటి? ప్రజానీకం ఇక్కట్లు పడతారు. తర్వాత ఏంటంటే ఈ మనీ సర్క్యులేషన్, ఈ హై వాల్యూ నోట్స్ అన్ని బ్లాక్ మనీ బ్లాక్ లిస్టుల దగ్గరే ఉంది.
అని గ్రహించినట్ట ఏమన్నట్టు మనకి ఆయన మనసుకి అర్థం కావాలి తప్పితే మన సామాన్యుల మనకి అర్థమయ్యే పరిస్థితి లేదు. ఇవాళ అన్అకౌంటెడ్ మనీ అంటే సిస్టమ్ తెలియక. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏదైతే మీరు ఆదాయం ఉంది, ఆదాయం ఉన్నప్పుడు మీరు ఇంత పన్ను కట్టాల్సి వస్తుందని ఈ రోజు వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రధానికంలో ఏ విధమైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే మీకు ప్రతిసారి రకరకాల ప్రతిపాదనలు చేస్తున్నారు. మీరు 2.5 లక్షల రూపాయలు మీ ఇన్కమ్ ని మీకు కుటుంబ ఖర్చుల కోసం వదిలిపెట్టేస్తున్నాము. అట్లనే పిల్లల సేవింగ్స్ కోసం కానివ్వండి, పిల్లల చదువుల కోసం కానివ్వండి, తర్వాత అప్పు చేసి ఇల్లు కట్టుకోనివ్వండి, దాని మీద కూడా మేము 1,50,000 వరకు మీకు మాఫీ చేస్తున్నాము. తర్వాత ఇతరత్ర పెద్దవాళ్ళకి ఏదైనా జబ్బులు వస్తే వాళ్ళ వైద్య ఖర్చులు కూడా తీసేస్తున్నాము. రకరకాల హెల్త్ స్కీమ్స్ లో డిపాజిట్ చేస్తే దానికి తీసేస్తున్నాము అని ఇన్ని రకాల ప్రతిపాదనలు చేసి అంటే 700 లక్షల రూపాయలు మీరు సంపాదించుకున్నా కూడా రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. కానీ మిగిలిన రూపాయి మేము మాత్రం ఖచ్చితంగా మీ ట్యాక్స్ మీకు కట్టండి అని పేపర్ ప్రకటనకే పరిమితం అవుతుంది తప్పితే ఏ విధమైన ప్రోగ్రామ్స్ చేయట్లేదు. స్వచ్ఛ భారత స్కీములు, ఆ స్కీములు, ఈ స్కీములు మీద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు తప్ప అసలు ప్రజలు తెలుసుకోవాల్సిన అంశాన్ని మరుగున పడేశారు. ఈ గవర్నమెంట్ కదా, అన్ని గవర్నమెంట్లు చేసిన పని అది. కానీ అది తెలియక ఇవాళ పబ్లిక్ ఏంటంటే పబ్లిక్ గవర్నమెంట్ కట్టడానికి ఏనాడు వెనకాడని నేను పబ్లిక్ తరఫున చెప్పగలుగుతాను. ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేషన్ లేక అసలు సిస్టమ్ ఏంటో తెలియక వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దృష్టికి రావట్లేదు. పన్ను రూపంలో రూపాయి దేశానికి జమ చేయట్లేదు. అంతే తప్ప వాళ్ళు కావాలని ఎగ్గొట్టాలని, లేకపోతే మేము మా డబ్బులు మా జేబుల్లోనే ఉంటాయి, మీరు చేసేది ఏదో చేయండి అని ప్రజల్లో చాలా మంది ప్రజల్లో ఈ భావన లేదు. అది ఆ తప్పంతా మీ దగ్గర పెట్టుకుని ఇవాళ బ్లాక్ మనీ అంటే వాట్ ఈస్ బ్లాక్ మనీ, వాట్ ఈస్ వైట్ మనీ? ఎందుకంటే మా ఊటి ఆడిటర్స్ కి కంపల్సరీగా బ్లాక్ ఏంటో వైట్ ఏంటో మేమైనా కనీసం ప్రజల్లోకి వెళ్ళి ఇది బ్లాక్ ఇది వైట్ కాబట్టి ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి, దేనికి భయపడాల్సిన అవసరం లేదు, మీ హక్కును కాలరాసే అధికారం మిమ్మల్ని పుట్టవంతులకు కూడా ఉండదు అని చెప్పడానికి మేమందరం తయారవడానికి వెనకాడటం మేము. ఎందుకంటే పరిస్థితి ఏంటంటే మీరు సంపాదించిన ప్రతి పైసా పైసా మీద మీరు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఏమాత్రం లేదు. దాదాపు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోగలిగితే, మీ సంపాదన చేసుకోగలిగితే మీరు దాదాపు 8 లక్షల రూపాయల వరకు మీరు రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేనప్పుడు మరి బ్లాక్ మనీ, వైట్ మనీ అని ఇవాళ మీరు వేసిన డబ్బుల మీద మేము 200% పెనాల్టీ వేస్తాము, 2.5 లక్షలు దాటి ఏమాత్రం డిపాజిట్ చేసినా మీకు పెనాల్టీ చేస్తామని ఒక భయాన్ని ఎందుకు సృష్టించినట్టు? దీని ఉద్దేశం ఏంటి? అసలు వాళ్ళని వదిలిపెట్టేసేసి ఇవాళ ఎన్నో కార్యక్రమాలు మనం టీవీలో చూపిస్తున్నాం. టీవీల్లో ప్రజలు ఇక్కట్లు ఏటీఎంల ముందు బారులు తీరి డబ్బులు మార్చుకుని చేసే ప్రయత్నాలు మనకు కనిపిస్తుంది. విసిగిపోయిన వాళ్ళు కనిపిస్తున్నారు. ఎంతో మంది పెద్దవాళ్ళు, పిల్లలు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఫ్రస్ట్రేషన్లకు వచ్చేసి ఈ డబ్బులు మారినప్పుడు మనం ఏం చేయాలి, మన జీవితం ఏమైపోతుందని డెసిడేట్ చేసుకున్న వాళ్ళు రోజు రోజుకి పేపర్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ మరి దేశాధినేతలను ఎందుకు కదిలించలేకపోతున్నాయో ఎవరికి అర్థం కాని పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఏంటంటే తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అరటి పండ్లు అమ్ముకుని అతనికి 6-7 లక్షల రూపాయల ఇన్కమ్ ఉండొచ్చు. రోడ్డు పక్కన చాయ్ బండి అమ్ముకుని అతనికి 6-7 లక్షల రూపాయల ఇన్కమ్ ఉండొచ్చు. మరి ఇలా డబ్బులు కూడబెట్టుకున్నాడు, ఎందుకంటే డైలీ రోజువారీ రొటేషన్ కోసం డబ్బులు కూడబెట్టుకున్నాడు. ఇవాళ బ్యాంకులో వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మీరు December 30 దాటిన తర్వాత మీ దగ్గర ఉన్న ఐడెనామినేషన్ 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు చెల్లవని ప్రకటించిన తర్వాత దానికోసం బ్యాంకులో వేసుకోవాలని పరిస్థితి ఏర్పడింది. కానీ నా దగ్గర బ్లాక్ మనీ మీరు ప్రకటించారు కాబట్టి నేను బ్యాంకులో వేసుకుంటున్నాను ధోరణి కాదు. మరి ఈ లాజిక్ రాజులు ఎందుకు ఆలోచించట్లేదు? ఇది ప్రజల్ని ఎందుకు అమాయకులు చేసి ఆడిస్తున్నారు? సర్కస్ ఫీట్లు చేస్తున్నారు, ఎవరికి అర్థం కాని పరిస్థితి. చూడండి, 6 లక్షల రూపాయలు మామూలుగా సంపాదించినా కూడా అతను ఏ విధమైన ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని నేను చెప్తాను. తర్వాత ఏంటంటే ఈ వీడియో పక్కనే మీకు ఒక టేబుల్ ప్రజెంట్ చేస్తున్నాను. ఎందుకంటే మీ ఇన్కమ్ ఎంత, దాంట్లో మీ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎంత, మీకు పడి ట్యాక్స్ బర్డెన్ ఎంత, మీరు ఇంత ఇన్కమ్ ఉంటే మీరు ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఎంతమందికి వస్తుంది, ఎంతమందికి రాదు. కాబట్టి నిరభ్యంతరంగా మీకు ఉన్న డబ్బుని బ్యాంకులో వేసుకోండి, దానికి తగినంత ట్యాక్స్ అండి అని నేను ఇవ్వడానికి ముందుకు వచ్చాను. తర్వాత ఏంటంటే ఇంకోటి కూడా ఏంటంటే ఇవాళ గమ్మత్తైన వ్యవహారం ఏంటంటే ఇవాళ రోడ్డు పక్కన ఛాయ్ అమ్ముకునే వాళ్ళు, అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు,
కూలీ నాలి చేసుకుంటోళ్ళు కూడా పిల్లల్ని ఇంజినీరింగ్, మెడిసిన్ చదివిస్తున్నారు. వారికి లక్షల రూపాయలు ఫీజులు కడుతున్నారు. కడుతున్నప్పుడు ఏంటంటే పిల్లలు ఫీజుల నిమిత్తం మీరు లక్షల వరకు మీకు మాఫీ అవుతుంది. మీ పిల్లల చదువుల్లో మా వంతు సహకారం కూడా మేము చేస్తున్నామని గవర్నమెంట్ రకరకాలుగా ప్రకటిస్తూ కూడా ఇవాళ మీరు వేసిన డబ్బులన్నీ ట్యాక్సబుల్ అని ఏ నోటుతో అనగలుగుతారు? ఏ చట్టం ప్రకారం ఉంటుంది? అంటే మీరు వేసిన చట్టంని నివసం కలం బోర్డుతో మీరు మార్చేసి ప్రయత్నం చేస్తే ఈ చట్టాలకు విలువేముంది? ఈ సెక్షన్లకు విలువేముంది? ప్రజల్ని మీరు భయపెట్టిస్తున్నారా? ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి రారే బాబు మరి ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలందరూ మీ వంతు సహాయం మీద దేశం అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఏంటంటే మీరందరూ ముందుకు రండి అని ప్రకటించాలి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా చేయాల్సిన పని ఇదే, ముందు పని ఇదే. మీరు రండిరా బాబు, మీరందరూ సహకరించండి, మీరందరూ చేయూతనివ్వండి, నేను రాజ్యపాలన చేస్తాను, మీ అందరికీ సుఖవంతమైన పరిపాలన అందిస్తానని చెప్పడం మానేసేసి ఇది చేస్తే నేను ఇది చేస్తాను, అది చేస్తే నేను అరెస్ట్ చేస్తాను, 200% పెనాల్టీ వేస్తాను, హక్కు అధికారం ఎవరిచ్చారండి వీళ్ళకి? ఎవరు ఇవ్వకపోతే ఏంటంటే వాళ్ళు ఇచ్చారని మనం భయపడిపోయే ముందు అసలు చట్టం ఏంటో బ్లాక్ మనీ ఏంటో వైట్ మనీ ఏంటో తెలుసుకునే ప్రయత్నం మనం కూడా చేయకపోవడం చాలా అంటే చాలా పొరపాటు. ఏదో వక్ర మార్గాల ద్వారా వాడి అకౌంట్లు వేసేస్తే అయిపోద్ది, వీడి అకౌంట్లు వేస్తే అయిపోద్ది అనే ఆలోచనతో చేస్తున్నారు. ఇవాళ ఏం చేశారు? 2.5 లక్షలు మీరు వేసుకుంటే ఏ విధమైన ఇబ్బంది ఉండదు, మిమ్మల్ని ఏ విధంగా కూడా ట్యాక్స్ అథారిటీస్ పీడించవు, మీకు ఏ విధమైన పెనాల్టీస్ పడవన్నారు. అదే వంక చూసుకుని చివరి మాటలని 2.5 లక్షని పదం తప్పితే ఏది వినలేదు వాళ్ళు, ఏది చూడలేదు. అందుకని ఏంటంటే ఎవరు దొరికితే వాళ్ళు, ఆఖరికి స్టూడెంట్ స్కాలర్షిప్ అకౌంట్ లో కూడా డబ్బులు వేసేసారు. ఎవరి అకౌంట్ లో పడితే వాళ్ళ అకౌంట్ లో వేసేసారు. ఇనాపరేటివ్ అకౌంట్స్ వెతుక్కున్నారు, ఒకరిని పట్టుకున్నారు, వాళ్ళకింత కమిషన్ ఇచ్చి మన డబ్బులు 2.5 లక్షలు చొప్పున ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు జమ అయిపోయినాయి. లేకపోతే బ్లాక్ మనీ కలెక్షన్, ఇలా బ్లాక్ మనీ అనే వంకని ఇలా బ్యాంకుల్లో అన్ని లక్షల కోట్లు ఎలా జమ అవుతాయని అనుకుంటారు? ఒకసారి ఆలోచించండి. అయితే మనం ఎంత అమాయకులం అంటే ఎంతకాడికి మనం ఈ డబ్బులు బ్యాంకులో వేసేస్తే రేపు అయిపోయాం, హాయిగా నిద్రపోవచ్చు అని అనుకున్నారు. కానీ నిద్ర పట్టిన రాత్రులు ఇంకా ముందున్నాయి మీకు. ఎందుకంటే ఇవాళ ఎవరి అకౌంట్ లోనూ డబ్బులు వేసాం. ఇవాళ అన్నకు తమ్ముడు, తమ్ముడుకి అన్నకి నమ్మని రోజులు ఇవాళ. రేపటి రోజున డబ్బులు మీ బీరువాలోంచి పోయి బ్యాంకులో పడ్డాయి. ఎవరి అకౌంట్ లో పడ్డాయి? వేరే ఒకటి అకౌంట్ లో పడ్డాయి. రేపటి రోజున డబ్బులు పంపిస్తుంది కాబట్టి రేపొద్దున తర్వాత ఎప్పుడో ఇవ్వయ్యా, నాకు 100 రూపాయలకి 70 రూపాయలు ఇస్తే చాలు, తర్వాత వెసులుబాటు వచ్చిన తర్వాత ఇమ్మంటే ఈ రోజున ఏం చేశారు? గవర్నమెంట్ ఏం ప్రతిపాదన చేసింది? మీరు 10,000 రూపాయలు డ్రా చేసుకోవచ్చు బ్యాంకులో చెక్ ద్వారా, తర్వాత ఏమో 20,000 రూపాయలు మించకుండా వారానికి డ్రా చేసుకోవచ్చు అన్నారు. ఇదే ఆంక్షలు కంటిన్యూ అయితే మీరు కట్టిన డబ్బులు ఎక్కడ వాపసు వస్తాయి? సరే వాపసు, సరే ఇంకా దానికి లిమిట్ చేశారనుకోండి, రేపటి రోజున మీరు ఎవరి అకౌంట్లో అయితే డబ్బులు వేశారో వాళ్ళు కూలి నాలుగు చేసుకుంటోళ్ళు, తాగి తిరిగేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అటువంటిప్పుడు ఏంటి నీ డబ్బులు మాట్లాడుతున్నావు, నా అకౌంట్లో ఉన్నాయి, నా డబ్బులు, నువ్వు నన్నేం చేయగలుగుతావు అంటే నువ్వు వాడి ఇంట్లో పోయి కొట్టగలుగుతావా? పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టగలుగుతావా? లీగల్గా కేసు ఫైల్ చేయగలుగుతావా? ఇంత చిన్న లాజిక్ కాకుండా ఎమ్మడబడి వేసుకోవడంలో అర్థం ఏంటి? ఎందుకంటే 2.5 లక్ష ప్రతిపాదన ఎందుకు చేశారు? అది కూడా తప్పే. గవర్నమెంట్ ఇవాళ ప్రజానీకాన్ని మేల్కొల్పి, బాబురు నువ్వు చేస్తున్న పని, నువ్వు సంపాదించేది నీ కష్టార్జితమే, కానీ ఈ విధంగా దీన్ని లెక్క అని చెప్పడం మానేసేసి 2.5 లక్ష వేసుకో, ఏ విధమైన బాధపడకూడదంటే వేసేసారు. 2.5 లక్ష ఎవరికి? ఒక అగ్రికల్చరిస్ట్ కి, గృహిణికి సంబంధించిన వ్యవహారం అనుకున్నట్టయితే 2.5 లక్షకి ప్రతి మనిషికి ఇండివిజువల్ అకౌంట్ లో ప్రతి మనిషికి 2.5 లక్ష సంపాదించితే ఏ విధమైన ట్యాక్స్ పడదు. కాబట్టి మీరు 2.5 లక్ష కనుక బ్యాంకులో డిపాజిట్ చేస్తే మీ మీద ఏ విధమైన నోటీసులు కానీ పెనాల్టీస్ కానీ పడవని చెప్పడానికి చేసిన ప్రయోగం అది. కానీ ఆ ప్రయోగం వీళ్ళు మన పెడద్దాలు తీసి రాంగ్ మెసేజ్ గా వెళ్ళిపోయి వీళ్ళందరూ ఇవాళ గంతులు వేయడం జరిగిపోయింది. కానీ ఇంకొకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఇవాళ 52% మించి ఇవాళ బ్యాంకింగ్ వ్యవస్థ ప్రజానీకానికి దగ్గరికి వెళ్ళలేదు. ఇవాళ రూరల్కి వెళ్తే పరిస్థితి ఏంటి? ఇవాళ బ్యాంకులు ఎంతమందికి అకౌంట్స్ ఉన్నాయి, తర్వాత కార్డుని ఎంతమందిని యూజ్ చేసుకోగలుగుతారు? ఇవాళ మంగళ షాప్కి వెళ్ళాలంటే మంగళ షాప్ లో కార్డు ఉంటుందా? కిరాణం దొడ్లో ఉంటుందా? తర్వాత సంతకి వెళ్తే సంతలో కార్డులు ఉంటాయా? ఎక్కడ ఉంటాయి? ఇవన్నీ ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఈ స్వైపింగ్ మిషన్ రావాలంటే? ఈ వ్యవస్థను అర్థం, టెక్నాలజీ ప్రజలకు వంటబట్టి ఆ విధంగా క్యాష్లెస్ వ్యవహారం చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఏమాత్రం ఆలోచించకుండా రాత్రి ప్రతిపాదన వల్ల ఏం జరిగింది అనుకుంటున్నారు? అంటే మీరు పొలిటికల్ గా ఆలోచించి ప్రత్యర్థులను మట్టుపెట్టడానికి చేసిన ప్రయోగమా, లేకపోతే నిజంగా ప్రజల మీద ప్రేమ ఉండి నా ప్రజలని అల్లాడుతూ చేసిన పని? నిజంగా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలని మోడీ సాబ్, నేను ఒకటే మీకు చెప్తున్నాను. ఇప్పుడు
ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు దేశాధినేత అంటే అర్థం ఏంటంటే తండ్రితో సమానం. తండ్రి ఏం చేస్తాడు, పిల్లలు వ్యసనపరులు అయినా కూడా చూస్తూ ఊరుకోడు. అరే బాబు, నువ్వు ఇట్లా చేయొద్దురా, అనవసరంగా మన కుటుంబం పరువు పోతుందిరా, నువ్వు వ్యసనాలకు లోను కావద్దురా, నువ్వు జాగ్రత్తగా సంపాదించుకో, సంపాదించుకున్న తర్వాత మరి ఇంకా అక్కల చెల్లుళ్ళు వీళ్ళందరూ కూడా పైకి రావాలి కాబట్టి, నువ్వు పెద్దవాడు కాబట్టి నువ్వు కింద కంట్రిబ్యూట్ చేయరా, నాకు కూడా సాయంగా ఉంటుంది, ఆర్థిక సాయం చేయమని తండ్రి పిల్లల్ని కూర్చోబెట్టి అడిగిన సందర్భాలు ఉంటాయి. అది మన వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అంటే అది. అంటే పిఎం అంటే దేశ ప్రజలందరికీ తండ్రితో సమానమైన వ్యక్తి. అరే బాబు, ఇది పరిస్థితి, ఇది ప్రజాప్రభుత్వం. ప్రజాప్రభుత్వంలో మీరందరూ కంట్రిబ్యూట్ చేసే ఈ ప్రజాప్రభుత్వంలో నేను ఏమైనా వెల్ఫేర్ యాక్టివిటీ చేయగలుగుతాను, కాబట్టి మీరందరూ ముందుకు రావాలి. దీంట్లో మిమ్మల్ని నేను వేరే విధంగా చూడండి, మీరందరూ కూడా దేశ శ్రేయస్సు కోరిన వ్యక్తులుగా నేను భావించి మిమ్మల్ని అర్థిస్తున్నానని చెప్పడం మానేసేసి వాళ్ళందరినీ బ్లాకిస్టులుగా చిత్రీకరించడం ఎంత దురదృష్టకరం ఆలోచన. నిజంగా దీంట్లో మనం అందరం బ్లాకిస్టులమా, మనందరం దొంగ సొమ్ము మనం దాచుకుంటున్నట్ట, ఇది దాని అర్థం ఏంటి? కాబట్టి ఏంటంటే దీంట్లో ఏంటంటే మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఒక చట్టం చేసినంత మాత్రాన అది శిరసావహించి గంగిరెద్దులా తల ఊపాల్సిన అవసరం లేదు. చట్టంలో ఉన్న లోటుపాట్లు ఏంటి, అసలు ఏది బ్లాక్ మనీ, ఏది వైట్ మనీ. ఇప్పుడు ఇంకోటి చూడండి, ఇప్పుడు వాళ్ళు మన ఇంట్లో పుట్టినరోజులు ఇస్తాం, ఆ తర్వాత పుట్టినరోజులు పండుగ చేసినప్పుడు వాళ్ళెవరో అమ్మమ్మో నాయనమ్మో వాళ్ళు ఇదిగో బాబు సంవత్సరానికి ఒక పండుగ కాబట్టి ఇదిగో 50,000 దగ్గర పెట్టుకోమని చేతిలో డబ్బు రూపంలోనే ఇస్తారు. అట్లనే ఏంటంటే ఎవరో వచ్చిన వాళ్ళు నాబోటోళ్ళు ఏదైనా వెండి పాత్ర పెడితే ఇంకొకళ్ళు ఒక 500 రూపాయలు చదివిస్తారు. ఇట్లా 5-6 వేల రూపాయలు వస్తాయి. తల్లిదండ్రులు కూడా వాళ్ళ సంపాదనలోంచి సేవింగ్స్ లోంచి కొంత డబ్బులు కొడుకిచ్చి ఆ కొడుకుని దాచిపెడతారు. ఈ డబ్బులన్నీ ఏం చేస్తారు, తల్లి అట్టి పెట్టేసి అదో ఇదో ఎదురింటోళ్ళకి ఏదైనా ఇచ్చి చిన్న చిన్న ఏదన్నా ఆమె చేతనైన వ్యాపారం చేసి డబ్బులు పిల్లల కోసం కూడబెట్టి వాళ్ళు యుక్త వయసులో వచ్చేటప్పటికి కొన్ని లక్షల రూపాయలు జమలు అవుతాయి. అయితే ఆ డబ్బుని క్యాష్ రొటేషన్ లోనే చేసుకుని ఈ రోజున ఎప్పుడు ఎందుకు బ్యాంకులో వేసుకుంటున్నారు అంటే, ఇప్పుడు లీగల్ ట్యాన్సిల్ అయిపోతోంది. డిసెంబర్ 30 తర్వాత మేము నోట్లు చలిమంటలు కాసుకోవడానికి మాత్రమే పనికొస్తాయని ఏనాడైతే భయంకరమైన ప్రకటన వెలువడిందో, అందుకని ఆ డబ్బులు బ్యాంకులో జమేస్తున్నారు కానీ నా బ్లాక్ మనీ వైట్ చేసుకుని ఆలోచనతోటి ప్రజలు లేరు. ఇది మోడీ సాబ్ మీరు బాగా గుర్తించాల్సిన అవసరం ఏంటంటే, నాకు మీరు లీగల్ టెండర్ లేదన్నారని దాంతోటి చేసుకుంటున్నారు, మార్చుకుంటున్నారు తప్ప ఏదో మీరు భయపడిపోయి పరుగు పరుగులు చేసుకోవట్లేదు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీరు ప్రజలను ప్రేమించాలి, ప్రజలను మంచి బాటలో పెట్టాల్సింది మీరు, వాళ్ళని దొంగీకరించడం ఏమాత్రం బాగుండలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పుడు డిసెంబర్ 31 అంటే 30th లోపు మీరు ఇది ఇది ఒక హద్దులు ఆంక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా దయచేసి ఏమీ అయిపోదు. ప్రజల్లో ఒక మార్పు వచ్చింది ఇవాళ. నా డబ్బులు ఏంటి, నా డబ్బులు ఎలా దాచుకోవాలి, నేను ఎలా వాడుకోవాలి, ఎలా వాడుకుంటే నేను సేఫ్ గా ఉంటాను, టెన్షన్ ఫ్రీగా ఉంటాను, కొంత చొప్పించిన టైదింపు మీరు ఆలోచనతో చేయకపోయినా కొంత ఈ భయం ఆ విధమైన ఆలోచన కలగజేసిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు కూడా మించిపోయింది లేదు. మీరు డిసెంబర్ 31 అని, మార్చ్ 31 అని ఆంక్షలు విధించడం మానేసేయండి. దయచేసి ఏంటంటే మీరు మీరు ఇప్పటికైనా సరే ప్రచార రథాలు పెడతారు, మీరు టీవీలో వచ్చి మన్ కీ బాత్ లో చెప్తారు, ఏం చెప్తారు, బాబు మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీ కష్టార్జితాన్ని దేశాన్ని దోసుకోవడానికి సిద్ధంగా లేరు, మిమ్మల్ని మేము బ్లాకిస్టులుగా లెక్కేయట్లేదు, మీరు దొంగలుగా చిత్రీకరించట్లేదు, మీరందరూ క్షేమంగా ఉండాలని నేను మనసా వాచ కోరుకుంటున్నాను, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు సంపాదించిన సంపాదనలో మీ కుటుంబ అవసరాలకి 2.5 లక్షలు తీసేసుకోండి, మీ సేవింగ్స్ పిల్లల చదువులకి 1.5 లక్షలు తీసేసుకోండి, మీరు అప్పు చేసి ఇల్లు కట్టుంటే దానికి వడ్డీ నిమిత్తం 2 లక్షలు తీసేసుకోండి. ఇలా రకరకాల అమ్మా నాన్నకి జబ్బు చేస్తే వాళ్ళ జబ్బు నిమిత్తం డబ్బులు తీసేసుకోండి. డిజబిలిటీ పేరెంట్స్ కానీ బ్రదర్స్ కానీ ఉంటే వాళ్ళకి తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత మీకు ఏదన్నా డబ్బులు మిగిలినప్పుడు మేము అడిగిన ప్రకారం మీరు ఆ రూపాయి కట్టండి. రూపాయి కట్టడంలో మాత్రం మీరు దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దని మీరు బ్రతిమలాడండి. ఎందుకంటే తండ్రి కొడుకులను బతిమలాడడం వల్ల చిన్న చూపు కాదు, తల వంచుకున్నట్టు కాదు. గుర్తుపెట్టుకోండి, ఫ్రెండ్లీగా ఏనాడైతే తండ్రి కొడుకులతో ఉంటాడో ఆ రోజున ఆ కుటుంబం బాగుపడుతుంది, పైకి వస్తుంది. అంతేగాని తండ్రి గరాణగా కూర్చొని అర ఇట్రా ఆ పని చేయబోయంటే తన ముందు భయపడుతూ చేస్తాడేమో, తర్వాత వక్ర మార్గంలో ప్రయాణించే అవకాశాలు చాలా ఉన్నాయి. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఈ తెలుసున్న సత్యాన్ని మీరు ప్రజల ముందుకొని ప్రజల్లో మార్పు తీసుకురండి. ప్రజల్లో ఈ విధమైన భయోత్పాదాన్ని రూపుమాసే ప్రయత్నం ఈ రోజున చేయండి అని మిమ్మల్ని మనసారా కోరుకుంటూ, మీరందరూ ప్రజల్లో కూడా మీలో మార్పు రావాలి.
దీని తర్వాత నేను దీనికి అటాచ్ చేస్తున్నాను. అసలు బ్లాక్ మనీ అంటే ఏంటి? వైట్ మనీ అంటే ఏంటి? మీరు వైట్‌ని అంటే మీరు ఉన్న డబ్బులంతా బ్లాక్ అని అనుకోకుండా దాంట్లో వైట్‌గా ఎలా మార్చుకోవాలి? ఏ ప్రతిపాదనలు మీకు అవకాశం గవర్నమెంట్ కల్పించింది? లీగలైజ్డ్ వే. ఇల్లీగల్ వే అని చెప్పేసినప్పుడు అదే బ్లాక్ మనీ అయిపోద్ది. లీగలైజ్డ్ వేలో మీరు పిల్లల్ని చదివించుకోండి. అది అది దాన్ని మీకు రాయితీగా పొందొచ్చు. తర్వాత ఇంటి మీద అప్పు తీర్చండి. రాయితీగా పొందొచ్చు. ఇవన్నీ ఉన్న తర్వాత మీ సంపాదనలో చాలా వరకు మీకు రేపటి రోజున కుటుంబ అవసరాలకు పనికొస్తుంది. కొద్ది మాత్రమే మిగులుద్ది. ఆ మిగిలిన దాంట్లో మీరు టాక్స్ కట్టండి. గవర్నమెంట్ అభివృద్ధి మార్గంలో ప్రయాణించేటట్టు చేయండి. మన మోడీ గారిని ఆయన అనుకున్న ప్రతిపాదనని అక్షరాల అమలు జరిగేటట్టు మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. కాబట్టి ఏంటంటే మోడీ గారు దయచేసి నేను చిన్నవాడినో, పెద్దవాడినో నాకున్న ఆలోచన మీ ముందు పెట్టాను. కాబట్టి దీన్ని అమలు జరిపే ప్రయత్నం ఈ క్షణం నుంచి చేస్తారని నమ్ముకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను.